హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు చూపించేస్తాను. మరి మీరు కూడా ట్రై చేశారా? ఎలా ట్రై చేశారో ఎలా వచ్చిందో కూడా కామెంట్లోకి వచ్చి చెప్పియండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. మరి చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని ఇప్పుడు వాష్ చేసుకుంటాను. చికెన్ని బాగా వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కారం కూడా వేస్తున్నానండి. పసుపు అయితే వేసుకోవట్లేదు. తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇది ధనియా పౌడర్, ఇది జీలకర్ర పౌడర్ అండి. తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ కలిపిన పేస్ట్ అండి. ఇది పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని ఒక 15-20 మినిట్స్ ఒక పక్కన పెట్టుకుని ఉంచేస్తాను. చికెన్ చూసారు కదండి, ఎంత క్వాంటిటీలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నానబెట్టుకుంటానండి. ఇది 1/2 గ్లాస్ అండి. ఈ గ్లాస్తో ఎన్ని గ్లాసులు అవుతాయో చూద్దాం. మూడు గ్లాసులు అయినట్టేనండి. నేను నిండగా పంపిస్తాను కాబట్టి దీంతో 3 గ్లాసులు బాస్మతి రైస్ అయ్యేయండి. దీన్ని ఇప్పుడు మనం నానబెట్టుకుంటాము. వాష్ చేసి నానబెట్టుకొని వచ్చేస్తాను. నానబెట్టేసానండి. రైస్ని బాగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నాను. వాష్ చేసి దీన్ని వాటర్ వేసి నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపల నేను చికెన్ ఫ్రైకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై అయిన లోపల ఇది ఎంతసేపు నానితే నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ అయితే నానుతుంది. ఇంతవరకు నానబెట్టి ఉంచుతాను. మీడియం సైజు 2 ఆనియన్స్, ఒక 6-7 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. నిలువుగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని కూడా తీసుకుని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని పొడవుగా నిలువుగా కట్ చేసుకున్నాను. ఎనిల్లాగా కట్ చేసుకొని ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. కలర్ చేంజ్ అయినంత వరకు ఒక పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఒక తెప్పాయి లాంటిది పెట్టుకొని అది హీట్ ఎక్కుతుంది. అందులో కొంచెం గీ వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవుతుంది కదా. గీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మరి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వేడికిన లోపల గరం మసాలా ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అన్నీ వేసుకొని ఇంట్లో వేసుకుంటున్నానండి. ఇది బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకుంటున్నాను. చిట్పట్లు ఆడుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసానండి.
బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్నాను కదండి, అవి కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. బాగా ఉడకాలి. ఇది బాగా ఫ్రై అయ్యింది కదండి. ఆల్రెడీ చికెన్లోనే కొంచెం పేస్ట్ వేసాను కదా, ఇందులో కూడా కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. బాగా ఫ్రై అయ్యింది. ఈ లోపల పెద్దది ఒక టమాటా వేయండి, వేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటానండి. బాగా సాఫ్ట్ అయిపోయింది. కొంచెం వేస్తున్నానండి సాల్ట్, ఆల్రెడీ చికెన్లో కలిపాను కదా, అందుకే ఇందులో కొంచెమే వేస్తున్నాను. కారం, చికెన్ మసాలా పౌడర్, బాగా మిక్స్ చేశాను కదండి. మ్యాగ్నిటైజ్ చేసిన చికెన్ ఉంది కదండి, దీన్ని ఇప్పుడు ఇందులో వేసిస్తాను. ఇది ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మ్యాగ్నిటైజ్ అయ్యిందండి. మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అయితే మాత్రం బాగా ఉడికించుకోవాలండి. అది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని మూత పెట్టి దీన్ని ఇంకో వైపుకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టాను. వెళ్ళినంత వరకు ఉంచాలి. ఇందులో సాల్ట్ వేస్తున్నానండి. గరం మసాలా ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మిరియాలు ఇవన్నీ ఇందులో వేస్తున్నానండి. చెప్పాను కదా మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి, తర్వాత గరం మసాలా దినుసులు చేసిన మసాలా పేస్ట్ అండి, ఇది కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం గీ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది బాగా కెరలేంత వరకు ఇలానే ఉంచుతానండి. మూత పెట్టుకున్నాను. ఒకవైపు చికెను బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అవుతుంది, ఇంకోవైపు రైస్ పెట్టానండి. ఈ రెండు ఉడకాలి. అది ఉడకడానికి ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి. ఉంది కదండి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ పౌడర్ వేసుకుంటున్నాను. రైస్ 1 అవర్ పాటు నానిందండి. చూసారా ఎంత పెద్దగా అయ్యాయో. ఇప్పుడు బాగా కెలుతుంది కదా, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోండి. రైస్ మొత్తం వేసేసాను. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టానండి. ఇది కొంచెం కొంచెం ఉడికినంత వరకు హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతానండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి
చేంజ్ చేసేసాను. 40% అయితే ఉడికింది రైస్. మరో 5 to 10 మినిట్స్లో రైస్ ఉడికిపోతుందండి. చూసారండి, రైస్ పైకి వచ్చేసింది. రైస్ ఆల్మోస్ట్ 70% అయితే ఉడికిపోయింది. చేసేస్తాను వాటర్ని బయటికి తీసేసి రైస్ని మాత్రం బాగా పొడి చేసేస్తాను. ఇప్పుడు ఇటువైపుకి షిఫ్ట్ చేసేసానండి చికెన్ ఫ్రైని. ఇది కూడా అడుగంటేస్తుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఒక్క 2 మినిట్స్ పాటు అలానే ఉంచుతాను. ముక్క కొంచెం గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది, అందుకే ఒక్క 2 మినిట్స్ ఉంచుతాను. ఒకసారి చికెన్ని బాగా ఫ్రై అయ్యింది కదండి. కొంచెం చుట్టూ మొత్తం అన్ని వైపులా ఒకసారి కనిపిస్తున్నాను. లేయర్లా వేయకుండా డైరెక్ట్గా ఇలానే వేస్తున్నాను. ఈ రైస్ని ఇంట్లో వేసేసుకుంటున్నాను. రైసు ఫుల్గా వేసేసాను. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ, రెడ్ కలర్ అండి, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఒక 4 డ్రాప్లే వేస్తున్నానండి. కలర్ వేసేసానండి. ఇప్పుడు దమ్ పెట్టేశాను. ఆల్రెడీ ఇది ఉడికిపోయింది. రైసు బాగా ఉడికింది, తర్వాత కర్రీ కూడా బాగా ఉడికిందండి. ఒక 2-3 మినిట్స్ మాత్రమే ఉంచుతానండి. ఉంచేసి ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. దమ్మునైతే మాత్రం ఇలాగే ఉంచుతాను. ఒక 10 to 15 మినిట్స్ అయితే మాత్రం ఇలానే ఉంచుతానండి. ఉంచి ఆవిరి బాగా కూల్ అయినంత వరకు ఉంచుతానండి. ఆ వేడికి బాగా రైసును ఆ చికెను బాగా ఫ్లేవర్లో అందాలి కదండి, అందుకని ఇలానే ఉంచేస్తాను. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఇలానే ఉంచేస్తానండి. ఆ తర్వాత మీకు చూపిస్తాను. అయిపోయిందండి బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దాం. చూసారా అండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పెద్ద పళ్ళెంలోకి వంపి చూపిస్తానండి ఎలా వచ్చిందో ఏంటో మీకు. చాలా బాగా వచ్చిందండి. లైట్గా అడుగంటిందండి. చూడండి, చిన్న బ్లాక్ స్పాట్స్ అంతే, అంతకుమించి ఏం అడుగంటలేదు అసలు. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా సక్సెస్ఫుల్గా వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. అన్నీ కరెక్ట్గా నేను ఎలా చేస్తానో సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. స్మెల్ తర్వాత చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా,
చాలా బాగుంది. ఇంకా మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వడ్డిస్తున్నా అని. చాలా బాగుందండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.